నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. తెలంగాణ సీఎం కేసీఆర్ అండ్ డిప్యూటీ సీఎం అయిన బల్లు భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని తెలంగాణకు రిటర్న్ అయిపోయారు. ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ మీటింగ్ ప్రధానితో అనమాట. సో ఈ మీటింగ్లో చాలా వరకు చాలా అంశాలపై చర్చించినట్టు బట్టి విక్రమార్క తెలిపారు. సో ఇందులో మేజర్గా వచ్చేసి మన తెలంగాణలో చాలా వరకు ఏదైతే పెండింగ్లో ఉన్న నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు అన్నీ మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఏదైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న వెనుకబడిన 9 జిల్లాలకు ఏటా వచ్చేసి 540 కోట్ల నిధులు రావాల్సి ఉంది. సో అవి 2015 నుంచి 2019 వరకు చెల్లించారు. అండ్ దాని తర్వాత 2019 టు 2021 సో ఈ సంవత్సరాలు ఏదైతే పెండింగ్లోనే అవన్నీ బిల్లులు మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తుంది. ఈ కోరిన నేపథ్యంలో ప్రధాని కూడా సానుకూలంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది అనమాట. సో ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ని జాతీయ హోదా కల్పించాలని, పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ని జాతీయ హోదా కల్పించి అదనపు నిధులు రిలీజ్ చేయాలని కోరారు. అండ్ ఇంకా ములుగులో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి ఏదైతే ఎంట్రన్స్ ఉంటాయో సో అవి కూడా కేంద్రం ఆమోదిస్తే ఎంట్రన్స్ స్టార్ట్ చేస్తామన్నట్టు తెలిపారు. అండ్ ఇదే నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి 2 సైనిక్ స్కూల్స్ ఉండేవి. సో అవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అయిన తర్వాత ఆ 2 సైనిక్ స్కూల్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని, సో దానికి కూడా మీరు నిధులు ఇవ్వాల్సి ఉంది అని కోరారు. అండ్ ఇదే నేపథ్యంలో ప్రతి రాష్ట్రానికి ఐఐఎం ఉండాల్సిందిగా ఒక కేంద్రం ఆమోదించింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో ఐఐఎంకి సంబంధించిన ప్లేస్ కూడా ఉంది. అండ్ మీరు కేంద్రం ఒకవేళ అడిగితే కేంద్రం కానీ ఆమోదిస్తే సో ఆ ఐఐఎంకి సంబంధించిన ప్లేస్ని కూడా మేము కేటాయిస్తామన్నట్టు తెలుస్తుంది. సో తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఐఐఎంని ఏర్పాటు చేయాలని, సో ఒకవేళ కేంద్రం కోరితే ఐఐఎంకి సంబంధించిన స్థలం హైదరాబాద్లో ఉందని, సో కేంద్రం కోరితే ఆ స్థలంని కూడా కేటాయిస్తామన్నట్టు బట్టి విక్రమార్క చెప్పారు. సో ఇదే నేపథ్యంలో తెలంగాణలో 14 రహదారులు ఉన్నాయి. సో వాటిలో ప్రతి ఒక్క రహదారికి జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని, సో ఇప్పటివరకు 2 రహదారులను అప్గ్రేడ్ చేశారు. అండ్ మిగతా 12 రహదారులను కూడా అప్గ్రేడ్ చేయాలి. అండ్ ఇది వీలైనంత త్వరగా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా సానుకూలంగా వ్యవహరించారు. అండ్ మీకు పెండింగ్ ఉన్న బకాయిలు కానీ ఏదైతే ఎప్పటి నుంచి ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ త్వరలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ తెలంగాణలో విద్యాశాఖ కానీ, ఆరోగ్య శాఖ, వైద్య శాఖ సో ఇవన్నిటిలో కూడా అదనపుగా ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క కోరారు. సో ఈ విషయం కూడా తను చర్చించి అండ్ త్వరలోనే దీనికి రిప్లై కూడా ఇస్తామన్నట్టు మోదీ నుంచి ఒక రిప్లై అనేది వచ్చిందన్నట్టు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఏదైతే ఢిల్లీ టూర్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ అయిందో సో అది ప్రధానమంత్రితో సుమారు 40 నిమిషాలు, అంటే నిన్న 4:10 నుంచి 4:45 వరకు సో 40 నిమిషాలు ఈ తెలంగాణ రావాల్సిన నిధులు కానీ, తెలంగాణ జరగాల్సిన ఇంకా అభివృద్ధులు కానీ, ఐసీఎంఆర్ ఇలాంటి స్పెషల్ స్టేటస్ ఇలాంటి అన్నిటిపైన చర్చించినట్టు అండ్ వాటిపైన కూడా త్వరలోనే సానుకూల రిప్లై కూడా వస్తుందన్నట్టు హర్షం వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ సతీష్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.